ఈరోజు వచ్చేసి మనం ఓషన్ రిలీఫ్ గురించి నేర్చుకున్నాం. ఓషన్ రిలీఫ్ ఇంకా ఓషన్ కరెంట్స్ ఇవి మెయిన్గా ఈరోజు ఓషనోగ్రఫీలో ఫస్ట్ వచ్చేసి ఓషన్లో ఏమేమి ఉంటాయి జనరల్గా అలా అని చూసుకుంటే ఈ ఓషన్ రిలీఫ్ అనేది మెయిన్గా ఎక్కువ ఎందుకు అంటే టెక్టోనిక్ కానీ ఓల్కానిక్ కానీ ఎరోషనల్ కానీ డిపోజిషనల్ కానీ వల్ల ఉంటుంది. దాని ఇంటరాక్షన్స్ అలా అని చెప్పొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే ఓషనిక్ రిలీఫ్ ఇది సీ వాటర్ ఎలా మోషన్ ఆఫ్ సీ వాటర్ని కంట్రోల్ చేస్తుంది. కరెంట్స్ లాకుండొచ్చు, ఇది కరెంట్స్ లాగా మూవ్ అవుతాయి మూమెంట్స్. ఈ కరెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బాటమ్ రిలీఫ్ ఏమో నావిగేషన్ ఫిషింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నావిగేషన్ ఫిషింగ్ మెయిన్గా 4 ఉంటాయి: కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, కాంటినెంటల్ రైజ్, డీప్ సీ ప్లేన్ और అబిసల్ డీప్ సీ ప్లేన్ దాన్నే అబిసల్ ప్లేన్ అంటారు. కాంటినెంటల్ సెల్ఫ్ అంటే ఏందో చూద్దాము. కాంటినెంటల్ సెల్ఫ్ ఇది జెంట్లీ స్లోప్ కొద్దిగా తక్కువ ఉండి స్లోపింగ్ ఉండి సీవర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ కాంటినెంటల్ ప్లేట్. జనరల్ మనకు తెలిసి ఇది కాంటినెంటల్ ప్లేట్ అయితే ఇక్కడ సీ ఉంటుంది. ఇది జెంట్లీ స్లోపింగ్, ఎక్కువ స్లోప్ ఉండదు. ఇది అట్లానే సీవర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాంటినెంటల్ ప్లేట్. డెఫినేషన్ వచ్చేసి సీవర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాంటినెంటల్ ప్లేట్ జెంటల్గా ఉంటుంది కానీ ఎండ్ మాత్రం స్టీప్గా ఎండ్ అవుతుంది. దాని షెల్ఫ్ బ్రేక్ అని కూడా అంటాము. ఇంకా ఎండ్ అయింది లాస్ట్కి ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది జనరల్గా అయితే 7.5% ఆఫ్ టోటల్ ఏరియా ఆఫ్ ఓషన్స్ ఇంతే కవర్ చేస్తుంది. షాలో సీస్, గల్ఫ్స్ ఉంటాయి ఇందులో. గల్ఫ్స్, GULFS గల్ఫ్స్, చిన్న చిన్న సీస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవంటే కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, సుందా ప్లేట్ అంటాం చూడు, అది సుందా ప్లేట్. సౌత్ ఈస్ట్ ఏషియాలో వచ్చేసి సుందా ప్లేట్. ఇంకా గ్రాండ్ బ్యాంక్స్ అరౌండ్ న్యూ ఫౌండ్ ల్యాండ్ సబ్మెర్జ్డ్ రీజన్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ న్యూ గునియా. ఇంకోటి సబ్మెర్జ్డ్ రీజన్ బిట్వీన్ ఆస్ట్రేలియాకి న్యూ గునియాకి ఉంటే కూడా అది కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. సో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటే గ్రాండ్ బ్యాంక్స్ అరౌండ్ న్యూ ఫౌండ్ ల్యాండ్ ఇస్ వాట్ ఏంది అంటే కాంటినెంటల్ షెల్ఫ్ అని చెప్పాలి. ఇవి ఎలా ఫామ్ అయి ఉంటాయి అంటే మేబీ ఒక రీజన్ ఏముండొచ్చు అంటే కాంటినెంట్ సబ్మెర్జెన్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ కాంటినెంట్ సబ్మెర్జ్ అయి ఉండొచ్చు, లేకపోతే సీ లెవెల్ కొద్దిగా రైజ్ అయి ఉండొచ్చు, లేకపోతే రివర్స్ వచ్చేసి సెడిమెంట్స్ తెచ్చి అది గ్లేషియర్స్ అవన్నీ సెడిమెంట్స్ తెచ్చి ఉండొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ సెడిమెంట్స్ వస్తాయి కదా టెరెస్ట్రియల్, దాన్ని బట్టి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్ఫ్స్ ఉంటాయి అన్నట్టు. గ్లేషియేటెడ్ సెల్ఫ్ సరౌండింగ్ గ్రీన్లాండ్ ఒక ఎగ్జాంపుల్. గ్లేషియేటెడ్ సెల్ఫ్. కొరల్ రీఫ్ షెల్ఫ్ కూడా అంటారు. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే క్యూన్స్లాండ్ ఆస్ట్రేలియాలో. గ్లేషియేటెడ్ దానికి గ్రీన్లాండ్కి సంబంధించింది. సెల్ఫ్ విత్ డెండ్రిటిక్ వ్యాలీస్ దాంట్లో కూడా ఉంటుంది. ఇంకా కొన్ని ఏమో యంగ్ మౌంటైన్ రేంజెస్. ఇది షెల్ఫ్స్ బిట్వీన్ హవాయ్ అండ్ ఐలాండ్స్, యంగ్ మౌంటైన్ రేంజెస్. సో ఇలా డిఫరెంట్ డిపాజిట్స్ ఇవ్వడం వల్ల గ్లేషియేటెడ్ ఉండొచ్చు, కొరల్ రీఫ్స్ ఉండొచ్చు, డెండ్రిటిక్ వ్యాలీస్ ఉండొచ్చు, స్లోప్ షెల్ఫ్ అలాంగ్ యంగ్ మౌంటైన్ రేంజెస్ ఉండొచ్చు. దీని విడ్త్ వచ్చేసి యావరేజ్గా విడ్త్ అంత ఇంపార్టెంట్ కాదు, విడ్త్ వచ్చేసి 70 to 80 కిలోమీటర్ ఉంటుంది. కొన్ని షాలో కూడా ఉంటాయి 30 మీటర్, కొన్ని ఏరియాస్లో మాత్రం 600 మీటర్ అలా కూడా ఉంటాయి.
డెప్త్ వచ్చేసి 630 మీటర్లో ఉంటుంది. 600 మీటర్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గర. సైబేరియన్ షెల్ఫ్ అది లార్జెస్ట్ షెల్ఫ్. సైబేరియన్ షెల్ఫ్ ఉంటుంది కదా, సైబేరియన్ షెల్ఫ్ ఇది లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ ఇన్ వరల్డ్ ఇది. కన్వర్జెంట్ బౌండరీలో ఉండవు, కన్వర్జెంట్ బౌండరీలో సెల్ఫ్ ఉండవు. సెల్ఫ్స్ ఆబ్సెంట్ లేకపోతే వెరీ నారో ఎలా కన్వర్జెంట్ బౌండరీ. కన్వర్జెంట్ రెండు ప్లేట్లు కన్వర్జెంట్ అవుతే అక్కడ సెల్ఫ్ ఉండకపోవచ్చు, ఉన్న కొన్ని నారో ఉంటుంది. ఈ సెల్ఫ్లెస్ ఇందులో ఏముంటుంది అంటే పెట్రోలియం ఉంటుంది, గ్యాస్ కూడా కొన్ని సెల్ఫ్లో ఉంది. ప్లేషియర్ డిపాజిట్స్ అండ్ పాస్పరైట్స్. ప్లేసర్ డిపాజిట్స్, పాస్పోరైట్స్. ఇవి కూడా సెల్ఫ్లో ఉంటాయి. ప్లేసర్ డిపాజిట్స్, పాస్పోరైట్స్ కూడా దొరుకుతాయి. ఇంకా మెరైన్ ఫుడ్ అంటే ఫిషింగ్ గ్రౌండ్స్. ఇక్కడ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గ్రాండ్ బ్యాంక్స్ ఆఫ్ న్యూ ఫౌండ్ ల్యాండ్. గ్రాండ్ బ్యాంక్స్ ఆఫ్ న్యూ ఫౌండ్ ల్యాండ్ ఫిషింగ్ గ్రౌండ్స్ వెరీ ఇంపార్టెంట్. గ్రాండ్ బ్యాంక్స్ ఆఫ్ అరౌండ్ న్యూ ఫౌండ్ ల్యాండ్. నెక్స్ట్ ఏంటంటే స్లోప్. కాంటినెంటల్ స్లోప్ అంటే ఏంది? జనరల్గా ఇది ల్యాండ్ ఇలా ఉంటుంది, ఇక్కడ అంతా వాటర్ ఉంటాయి. ఇది వచ్చేసి కాంటినెంటల్ షెల్ఫ్, కొద్ది వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి స్లోప్, ఇది వచ్చేసి కాంటినెంటల్ రైజ్, ఇది వచ్చేసి ఒమెన్. కాంటినెంటల్ స్లోప్ వచ్చేసి 2 to 5 ఉంటుంది జనరల్గా. కాంటినెంటల్ షెల్ఫ్ని ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. కెనియన్స్ అండ్ ట్రెంచెస్ ఉంటాయి ఇక్కడ. ట్రెంచెస్ ఉండొచ్చు, కెనియన్స్ ఉండొచ్చు ఇక్కడ. Seaward edge of continental shelf loses the gradient at this depth and gives rise to continental rise. ఇట్లా స్లోప్ పోయి కొంచెం రైస్ కూడా అవుతుంది. కాంటినెంటల్ స్లోప్ బౌండరీ ఇండికేట్స్ ద ఎండ్ ఆఫ్ కాంటినెంట్స్. కాంటినెంటల్ స్లోప్ బౌండరీ ఉందనుకో అక్కడ కాంటినెంట్స్ ఎండ్ అయినట్టు. ఇంకా కాంటినెంటల్ రైస్ అనేప్పుడు ఇక్కడ స్టీఫ్నెస్ పోతుంది రైజ్లో. కాంటినెంటల్ రైజ్లో స్టీఫ్నెస్ పోతుంది. when the slope reaches a level of between slope 1 degrees అలా వస్తుంది. rise becomes virtually flat, merges with abyssal plane, deep sea plane or abyssal plane. ఇక్కడ abyssal or deep sea plane. ఇది స్లోప్ మాత్రం తక్కువ ఉంటుంది, జెంటిల్ స్లోపు. These are the flattest and smoothest regions of the world because of terraneous marine sediment eroded from the land and shallow water sediments that buries the irregular topography. ఇది ఫ్లాట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ మెరైన్ సెడిమెంట్ ఉంటుంది కదా, అది ల్యాండ్ని అంతా తీసేసేవి, ఎరోడ్ చేసేవి. షాలో వాటర్ సెడిమెంట్స్ ఇర్రెగ్యులర్ టోపోగ్రఫీని అంతా కప్పేస్తుంది అన్నట్టు. ఈ సెడిమెంట్స్ అంతా కప్పేస్తాయి అన్నట్టు. ఇది 40% ఉంటుంది యాక్చువల్గా. 40% ఆఫ్ ఓషన్ ప్లేన్ ఉంటుంది. డెప్త్ 6000 మీటర్స్ వరకు ఉంటుంది. ఇది మేజర్ రిలీఫ్ ఫీచర్స్ 4. ఇప్పుడు మైనర్ చూద్దాం. మైనర్ రిలీఫ్ ఫీచర్స్ ఏంటంటే మైనర్ రిలీఫ్ ఫీచర్స్ ఏంటంటే రిడ్జెస్, ఓషనిక్ డీప్స్ ఆర్ ట్రెంచెస్. మైనర్ రిలీఫ్లో చాలా ఉన్నాయి. ఏంది? రిడ్జెస్, డైవర్జెంట్ రిడ్జెస్ ఎలాంగ్ డైవర్జెంట్ బౌండరీ. ఇది డైవర్జెంట్ బౌండరీ అక్కడ ఉన్నాయి. అబిసల్ ప్లేన్, అబిసల్ హిల్స్, సబ్మెర్జ్డ్ వోల్కనిక్ మౌంటైన్స్, సీ మౌంట్స్ అండ్ గొయట్స్. ట్రెంచెస్ ఎలాంగ్ కన్వర్జెంట్ బౌండరీ. కన్యోన్స్, ఎరోషనల్ ల్యాండ్ఫామ్. ఐలాండ్ ఆర్క్స్ ఫార్మ్ డ్యూ టు వోల్కనిజం ఎలాంగ్ ఏ కన్వర్జెంట్ బౌండరీ. రాడ్స్పోట్, అటోల్స్. ఒకటొకటి చూద్దాం. ఓషనిక్ డీప్స్ ఆర్ ట్రెంచెస్. స్టీప్ సైడెడ్ ట్రెంచెస్ అనేటివి. నారో బేసిన్స్, డిప్రెషన్స్.
స్టీప్ సైడెడ్ నారో బేసిన్స్ డిప్రెషన్స్ డీపెస్ట్ పార్ట్స్ ఇవి ఒక 3 to 5 కిలోమీటర్ డీపర్ ఉంటాయి సరౌండింగ్ ఓషన్ కన్నా. ఇవి ట్రెంచెస్ అనేవి టెక్టోనిక్ అరిజిన్ అంటే ఎర్త్ క్వాక్ వల్ల వచ్చినాయి, లేకపోతే ప్లేట్స్ మూవ్ అవ్వడం వల్ల వచ్చినాయి. ఓషన్ కన్వర్జెన్స్ వల్ల, లేకపోతే ఓషన్ కాంటినెంట్ కన్వర్జెన్స్ వల్ల ఈ ట్రెంచెస్ అనేటివి ఏర్పడినవి. సో వోల్కెనస్ ఉంటాయి, యాక్టివ్ వాల్కనస్, ఎర్త్ క్వాక్స్ ఉంటాయి ఇక్కడ జపాన్లో ఉండేటట్లు. ట్రెంచెస్ ఎలాంగ్ ఎక్కడ ఉంటాయి అంటే ఎలాంగ్ ద ఫ్రింజెస్ ఆఫ్ ద డీప్ సీ ప్లేన్ ఎట్ ద బేస్ ఆఫ్ కాంటినెంటల్ స్లోప్స్ అండ్ ఎలాంగ్ ఐలాండ్ ఆర్క్స్. ఓకే, ట్రెంచెస్ ఐలాండ్ ఆర్క్స్ దగ్గర ఉంటాయి, లేకపోతే ఎలాంగ్ ఫ్రింజెస్ ఆఫ్ ద డీప్ సీ ప్లేన్, అలా కూడా ఉంటుంది. ఓకే, ట్రెంచెస్ ఎక్కువ పసిఫిక్ ఓషన్లో ఉన్నవి, దాని తర్వాత అట్లాంటిక్ ఓషన్, అండ్ తర్వాత ఇండియన్ ఓషను. పసిఫిక్ ఓషన్లో ఏంటంటే కంటిన్యూస్ రింగ్ కూడా ఉంటుంది అలాంగ్ ద వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ పసిఫిక్, అలా కూడా ఉంటుంది. డీపెస్ట్ ట్రెంచ్ ఎక్కడ ఉందంటే మెరీనా ట్రెంచ్ ఆఫ్ ద గువామ్ ఐలాండ్స్. పసిఫిక్లో ఇవి ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ అట్లాంటిక్లో, నెక్స్ట్ ఇండియాలో. పసిఫిక్లో డీపెస్ట్ ట్రెంచ్ ఎక్కడుంది అంటే మొత్తానికి డీపెస్ట్ ట్రెంచ్ అది పసిఫిక్లో ఉంది, మెరీనా ట్రెంచ్ ఆఫ్ గువామ్ ఐలాండ్స్ అక్కడ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రెంచెస్ అనేటివి డీపెస్ట్ ఉంటాయి. ఓషన్ కన్వర్జెన్స్ వల్ల, లేకపోతే ఓషన్ కాంటినెంట్ కన్వర్జెన్స్ వల్ల అయినాయి. ఇక్కడ వోల్కనైస్ ఉన్నాయి, యాక్టివ్ వోల్కనైస్, స్ట్రాంగ్ ఎర్త్ క్వాక్స్ ఉన్నాయి. పసిఫిక్ ఓషన్లో ఎక్కువ ఉన్నవి, అట్లాంటిక్ నెక్స్ట్, ఇండియన్ నెక్స్ట్. డీపెస్ట్ ఎక్కడ ఉంది అంటే పసిఫిక్ ఓషన్లో మెరీనా ట్రెంచ్ ఆఫ్ ద గువామ్ ఐలాండ్స్. నెక్స్ట్ వచ్చేసి మిడ్ ఓషనిక్ రిడ్జెస్ ఆర్ సబ్మెరీన్ రిడ్జెస్. మిడ్ ఓషనిక్ రిడ్జ్ ఆర్ దీన్ని సబ్మెరీన్ రిడ్జెస్ కూడా అంటారు. కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, దాని తర్వాత ఐలాండ్స్ ఉండొచ్చు, మిడ్ ఓషనిక్ రిడ్జెస్ ఉండొచ్చు, ఇలా ఉంటుంది. ట్రెంచెస్ అంటే ఇట్లా జస్ట్ హోల్ లాగా ఉంటుంది. 2 chains of mountains, ఇది అంటే మిడ్ ఓషనిక్ రిడ్జ్ ఏంటంటే 2 chains of mountains separated by large depression. అంటే ఇక్కడ ఇవన్నీ మౌంటైన్స్ ఉండి ఇక్కడ డిప్రెషన్ ఉంటుంది. డైవర్జెంట్ బౌండరీ, ఇదంతా డైవర్జెంట్ బౌండరీలో ఫార్మ్ అవుతుంది. ఐదర్ బ్రాడ్ లైక్ ఏ ప్లాట్యూ లాగా ఉండొచ్చు, జెంట్లీ స్లోపింగ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టీఫ్ నారెడ్ మౌంటైన్స్ కూడా ఉండొచ్చు. ఇది అన్నట్టు లార్జెస్ట్ మౌంటైన్ సిస్టమ్స్ ఆన్ ఎర్త్. ఈ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ మౌంటైన్ సిస్టమ్స్ ఆన్ ఎర్త్ ఏంటంటే ఇవే ఎక్కువ ఉంటాయి అన్నట్టు. దీని పీక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే అబిసల్ హిల్స్ అంటే ఏంటి అంటే దీన్ని సీ మౌంట్స్ ఆర్ గయోట్స్ అని కూడా అంటారు. సీ మౌంట్ అండ్ గయోట్స్, GUYOTS. సీ మౌంట్ ఏంటంటే మౌంటైన్ విత్ పాయింటెడ్ సమ్మట్స్ రైజింగ్ ఫ్రమ్ ద సీ ఫ్లోర్ దట్ డస్ నాట్ రీచ్ ద సర్ఫేస్కి రావు సీ మౌంట్ అంటే. ఇవి వోల్కనిక్ ఎరిజిన్, వోల్కనస్ వల్ల ఫార్మ్ అయినవి. చాలా టాల్ కూడా ఉండొచ్చు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంపరర్ సీ మౌంట్ అనేది హవాయిన్ ఐలాండ్స్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది, అదొక ఎగ్జాంపుల్. మరి గయోట్స్ అంటే ఏంటి అంటే ఫ్లాట్ టాప్డ్ మౌంటైన్స్ ఇలా ఉంటాయి. ఇదేమో సీ మౌంట్ అనేది షార్ప్గా ఉంటుంది, పాయింటెడ్ సమ్మౌట్స్. ఇవేమో గయోట్స్ అంటే ఫ్లాట్ మౌంటైన్స్. ఇవి కూడా సీ మౌంట్స్ అండ్ గయోట్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ పసిఫిక్ ఓషన్లో, ఇవి ఎక్కువ ఉన్నవి. ఇది అబిసల్ హిల్స్ అంటారు, సీ మౌంట్స్ అండ్ గయోట్స్. ఇంకా సబ్మెరీన్ కెన్యన్స్. కెన్యన్ అంటే ఏంటంటే ఒక డీప్ గార్జ్, ఎస్పెషలీ వన్ విత్ ఎ రివర్ ఫ్లో త్రూ ఇట్. అంటే ఇక్కడ మౌంటైన్స్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రివర్ ఫ్లో అవుతుంది అన్నట్టు.
గార్జ్ అంటే ఏంటి అంటే స్టీప్ ఆర్ నారో వ్యాలీ ఆర్ రివర్ అండ్ ఇది ఒక వ్యాలీ అన్నట్టు, స్టీప్గా ఉండి వ్యాలీ ఉంటుంది. ఇక్కడ పోతే అది డీప్గా ఎక్కువ ఉంటే కెన్యోన్ అవుతుంది. వ్యాలీ అనేది ఏంటంటే బిట్వీన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్ ఉంటుంది, అంతే. ఒక స్ట్రీమ్ ఫ్లో అవుతుంటుంది అందులో. సబ్మెరీన్ కెన్యన్స్ ఆర్ డీప్ వ్యాలీస్ ఆఫ్టన్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద రివర్స్ టు ద అబిసల్ ప్లేన్స్. దే ఆర్ ఫార్మ్ డ్యూ టు ద ఎరోషన్ బై సెడిమెంట్ బ్రాడ్ డౌన్. ఎరోషన్ వల్ల ఫామ్ అవుతుంది. దట్ కట్ కాంటినెంటల్ షెల్ఫ్ని కట్ చేసి స్లోప్స్ని రైస్ని కట్ చేసి అక్కడ ఫామ్ అవుతుంది అన్నట్టు. వ్యాలీ అంటే ఏం లేదు, ఇక్కడ మౌంటైన్ చిన్న ఇట్లా ఏది ఉండి ఇక్కడ వాటర్ ఊరుతుంది. గార్జ్ అంటే జస్ట్ ఉంటుంది. కెన్యోన్ అంటే ఇంకా డీప్గా ఉంటే అది అవుతుంది అన్నట్టు. సబ్మెరీన్ కన్వెన్స్ క్యాన్ బి ఫార్ హయ్యర్ ఇన్ స్కేల్ కంపేర్డ్ టు దోస్ దట్ అకర్ ఆన్ ల్యాండ్. అక్కడ అసలు ల్యాండ్తో పోలిస్తే సీలోనే ఎక్కువ లోతు ఉంటుంది అన్నట్టు. సబ్మెరీన్ కెన్యోన్స్లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే స్మాల్ గార్జెస్ ఉంటాయి, విచ్ అది ఎక్కడ అంటే కాంటినెంటల్ సెల్ఫ్ కాడ బిగిన్ అయ్యి లోపలికల్లా వెళ్తాయి. ఓషనోగ్రాఫర్ కెన్యోన్స్ నియర్ న్యూ ఇంగ్లాండ్ ఒక ఎగ్జాంపుల్. మౌత్ ఆఫ్ ద రివర్ కాడ ఉంటుంది, ఇంకా రివర్ కాడ ఉండి షెల్ఫ్ వరకు వస్తుంది. ఇది ఇండస్ కెన్యోన్స్ ఒక ఎగ్జాంపుల్. కొన్నేమో డెండ్రిటిక్ అపియరెన్స్ ఉండి డీప్గా కట్ చేస్తాయి ఈ షెల్ఫ్ని. కెన్యోన్స్ ఆఫ్ ద కోస్ట్ అలా ఉంటాయండి. హడ్సన్ కెనోన్ ఇస్ ద బెస్ట్ నోన్ కెనోన్. ఇన్ ద హడ్సన్ కెనోన్ అనేది ఒకటి ఫేమస్ అన్నట్టు, హడ్సన్ కెన్యోన్. ఓకే. లార్జెస్ట్ వచ్చేసి బెరింగ్ సీ ఆఫ్ అలాస్కాలో లార్జెస్ట్ కెన్యన్స్ ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ మనం ఒకటి ఇంపార్టెంట్ నేర్చుకుంటున్నాము. ఇది ఒక వోల్కానిక్ మౌంటైన్ అనుకుందాము. ఇది వచ్చేసి సింక్ అవుతుంది. ఇది వచ్చేసి ఇది ఓషన్లో మౌంటైన్ ఉంది అనుకుందాం. ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఇలా ఉండి ఇక్కడ అయితే వాటర్ ఫామ్ అవుతుంది. దీన్ని సింకింగ్ ఐలాండ్ కూడా అంటాము. సింకింగ్ ఐలాండ్. దాని తర్వాత వచ్చి ఫామ్ అయ్యేది అంతా ఓషన్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొద్దిగా పద్దల ఐలాండ్ ఉంటుంది, ఇక్కడ కొద్దిగా వాటర్ ఉంటుంది. ఇది లోపల వచ్చి సింకింగ్ ఐలాండ్. దీన్ని బ్యారియర్ రీఫ్ అని కూడా అంటాము. లగూన్ అంటే ఏంటి అంటే ఇట్లా వచ్చి ఇక్కడ వాటర్ ఉంటాయి, ఇది లగూన్. అటోల్ అంటే ఇది కొద్దిగా ఇక్కడ ఇంకా అంతా పోతుంది, అది నెక్స్ట్ వచ్చేది అటోల్. నెక్స్ట్ అలా మొత్తం పోతే అది గయోట్ అంటాము. అది ఇంకా వాటర్ లోపలికే పోతే సీ మౌంట్ అంటాము. సో ఇప్పుడు వచ్చేసి అటోల్ అంటే ఏంటో నేర్చుకుందాము. ఫస్ట్ వచ్చేసి ATOLL. అటోల్ అనేది ఏంటంటే లో ఐలాండ్స్. ఇవి లో ఐలాండ్స్, ఆల్మోస్ట్ కొద్దిగా ఉంటుంది అంతే. ట్రాపికల్ ఓషన్స్లో ఉంటుంది. కొరల్ రీఫ్స్ ఉండేతోన ట్రాపికల్ ఓషన్స్లో ఉంటుంది. ట్రాపికల్ ఓషన్స్ అక్కడ కొరల్ రీఫ్స్ సరౌండింగ్ ఏ సెంట్రల్ డిప్రెషన్ ఉండే కొరల్ రీఫ్స్ కొన్ని ఫామ్ అవుతాయి. దే మే బి పార్ట్ ఆఫ్ ద సీ అయితే లగూన్. పార్ట్ ఆఫ్ ద సీ అయితే లగూన్ ఆర్ సమ్టైమ్స్ ఫ్రమ్ క్లోజింగ్ ఏ బాడీ ఆఫ్ ఫ్రెష్ బ్రాకిష్ వాటర్ అలా ఉంటుంది. బ్యాంక్ షోల్ రీఫ్ లేకపోతే బ్యాంక్ లేకపోతే షోల్ అనే దాన్ని ఏదంటే ఇది మెరైన్ ఫీచర్ ఏంటంటే ఎరోషనల్ వల్ల డిపోజిషనల్ వల్ల బయోలాజికల్ యాక్టివిటీ వల్ల ఫామ్ అవుతుంది. ఫ్యూచర్స్ ఆఫ్ produced upon features of diastrophic earth movements origin వల్ల upper parts of elevations. Okay, bank shoal reef. ఇప్పుడు ఒకటి చూసుకుందాం. అటోల్స్ అటోల్ వర్సెస్ బ్యారియర్ రీఫ్ వర్సెస్ లగూన్. చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏముంటుందంటే
ఇది రీఫ్, లగూన్, ల్యాండ్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం. అటోల్ అనేది ఏం లేదు, మొత్తం ఇక్కడ పోయి జస్ట్ కొద్దిగా మిగిలి ఉంటుంది, అది కొరల్ రీఫ్స్ ఉంటుంది. ఇది యాక్టివ్ వాల్కనో, ఇది ఫ్రింజింగ్ రీఫ్, ఇది కొద్దిగా డిప్రెషన్ ఇక్కడ ఫామ్ అయ్యింది. ఫస్ట్ యాక్టివ్ వాల్కన్ ఉంటుంది, దాని తర్వాత రీఫ్, ఫ్రింజింగ్ రీఫ్ వస్తుంది, దాని తర్వాత బ్యారియర్ రీఫ్ వస్తుంది. బ్యారియర్ రీఫ్ అంటే మొత్తానికి పోయింది, సబ్సిడెన్స్ అయింది, ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ వాటర్ వస్తాయి అన్నట్టు. అటోల్ అనేది మొత్తం ఇది మధ్యలోది కూడా మునిగిపోతే అప్పుడు వస్తుంది అటోల్. సో యాక్టివ్ వాల్కన్ ఉంటుంది. యాక్టివ్ వాల్కన్ తర్వాత కొద్దిగా ఇట్లా ఫ్రింజింగ్ రీఫ్ అంటే ఏంటంటే ఆర్గానిక్ డిపాజిట్ బై లివింగ్ ఆర్ డెడ్ ఆర్గానిజమ్స్ ఇక్కడ ఉంటాయి. ఇవి మౌండ్ ఆర్ రాక్ ఎలివేషన్ లైక్ రిడ్జ్. పసిఫిక్ ఓషన్లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ పసిఫిక్ ఓషన్ వేర్ ద సీ మౌంట్స్ అండ్ గయోట్స్. లార్జెస్ట్ రీఫ్ వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి ఫ్రింజింగ్ రీఫ్ ఫస్ట్ ఫామ్ అవుతుంది. ఫ్రింజింగ్ రీఫ్లో ఏమవుతుందంటే ఇది ఇట్లా ఇక్కడ వచ్చేసి మౌంటైన్ కొద్దిగా పోతే బ్యారియర్ రీఫ్ వస్తుంది, అంటే ఇక్కడ నీళ్ళు ఉంటాయి, ఇక్కడ నీళ్ళు ఉంటాయి, మధ్యలో ఇక్కడ కొరల్ రీఫ్ ఉంటుంది, మౌంటైన్ ఉంటుంది. ఈ మౌంటైన్ మొత్తం పోయిందనుకో అటోల్. అటోల్ అంటే ఏం లేదు, మొత్తం మునిగిపోతే అటోల్ అంటాం అదన్నట్టు. సో అది చూడొచ్చు ఇక్కడ కొరల్ రీఫ్స్లో. మరి ఫ్రింజింగ్ రీఫ్, బ్యారియర్ రీఫ్, అదే ఫస్ట్ ఫ్రింజింగ్ రీఫ్ ఉంటుంది, తర్వాత బ్యారియర్ రీఫ్ ఉంటుంది, అటోల్ ఉంటుంది. అటోల్ మధ్యలో ఫామ్ అయ్యేది ఏంటంటే లగూన్ అంటాం. అది ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు, ఫ్రింజింగ్ రీఫ్ ఎలా కిందికి వెళ్తుందో. ఈ కిందికి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ పైన ఎలా లగూన్స్ ఫామ్ అయినవి చూడొచ్చు. ఈ లగూన్స్ ఫామ్ అయినవి ఇక్కడైతే మొత్తానికి పోయింది కాబట్టి అటోల్ అంటాము, కొద్దిగా ఉంది కాబట్టి బ్యారియర్ రీఫ్ అంటాము. ఇక్కడైతే ఏం లేదు కాబట్టి ఫ్రింజింగ్ రీఫ్ అని అంటాం. వోల్కానిక్ ఐలాండ్ ఉంటుంది, ఫ్రింజింగ్ రూఫ్ అంటే ఇలా ఉంటుంది, బ్యారియర్ రీఫ్ ఉంటుంది, లగూన్ మధ్యలో ఫామ్ అవుతుంది. అటోల్ అయితే ఓన్లీ లగూనే ఉంటుంది, ఇలా లోపడుకోవడదని. ఇది ఫ్రింజింగ్ రీఫ్, బ్యారియర్ రీఫ్, లగూన్ చూడొచ్చు. ఫ్రింజింగ్ రూఫ్, బ్యారియర్ రూఫ్, లగూన్, కొరల్స్ వల్ల ఇది ఉంటుంది అన్నట్టు. ఇలా ఉంటుంది. బ్యాంకు షోయల్కి బ్యాంకు SHOL షోయల్ రీఫ్. ఇక్కడ ఒకటి ఏం చూడొచ్చు అంటే ఇంక్రీజ్డ్ టైడల్ పవర్. ఎస్ట్యూరీస్ అంటే ఇవి డెల్టా, ఇక్కడ ఏం లేదంతా. వాడంతా కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, క్యాన్యాన్స్ అంటే సీ మౌంట్స్, కాంటినెంటల్ రేస్, అబిషన్ ప్లేన్. గయోట్ అంటే ఫ్లాట్ చూసినాము, సీ మౌంట్ అంటే కొద్దిగా ఉంటుంది, అబిసల్ ప్లేన్ ఇది చూసినాము. ట్రెంచ్ అంటే చూసినాము, వోల్కానిక్ ఐలాండ్ వరకు, కొరల్ రీఫ్ ఇక్కడ. మిడ్ ఓషనిక్ రిడ్జ్, గయోట్ ఐలాండ్, స్లోప్. సో ఇలా ఉంటాయి.